తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో ఏమైనా వైఫల్యం ఉందంటారు? ఎందుకంటే కేటీఆర్ అంటున్నారు రుణమాఫీ ఎక్కడ, రైతు బంధు ఎక్కడ, దళిత బంధు ఎక్కడ, అలాగే రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ అన్న కేసీఆర్ మాట నిజమయ్యే అవకాశం ఉందంటారా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును దళిత బంధును తీసే ఆలోచనలో ఉందంటారా? సార్, నాకున్న సమాచారం మేరకు ఈ కేటీఆర్లు ఈ అసమర్థత మాట బంద్ చేయండి. మీకు శాతగాలే 10 ఏళ్ళు చేసి ఏం బీకేర్ అంటే మాట్లాడితే మీరు చెప్పుకోలేరు, సరిగ్గా సమాధానం చెప్పుకోలేరు. ఇక కొత్తగా వచ్చింది కాబట్టి మేము మాట్లాడదలుచుకోవట్లే, లేకుంటే మిమ్మల్ని తిట్టకుండా తిట్టాలా? ఏం మీరు చేసిన లంగా పనులు ఎన్ని ఉన్నాయి? మీరు ఇవన్నీ బట్టబాజు మాట్లాడడం బంద్ చేయండి. మీరు దయచేసి కొంచెం స్థితి ప్రజ్ఞత చూపించండి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో డెఫినెట్గా ఆచరిస్తారండి. అసలు ఇంకో విషయం చెప్పనా, మహిళలకు బస్సు ఉచిత సర్వీస్ అన్నారు కదా, దాంట్లో మర్మం వీళ్ళకి అర్థమైంది. వీళ్ళు ఇప్పుడు తెలంగాణ బాగు చేసేవాళ్ళు డెఫినెట్ గా అసలు దాని వల్ల వచ్చే ఉపయోగాలు అర్థం కావట్లేదు ఎవరికి. ఇప్పుడు ఒక మహిళ ఇంట్లో ఉందండి, ఆమె బయలుదేరి బయటికి పోవాలంటే ఒక మహిళను ఒంటరిగా పంపించలేరుగా. విత్ ఇన్ ద టౌన్ లిమిట్స్ అంటే విత్ ఇన్ ద టైమింగ్స్ ఉంటే ఇంటికి వచ్చేస్తారు. అదే పక్కూరికి పోతే ఆమె ఫ్రీనే, ఆమె పక్కన భర్త పోవాలిగా. మా ఆవిడ పోద్దండి, నేను పోనా అంటే ఆక్యుపెన్సీ పెరిగినట్టే కదా. బట్ ఆక్యుపెన్సీతో పాటు ఏమైందంటే ఆర్థికపరమైన సులాభనం పెరుగుతుంది. వీళ్ళకి ఏం తెలుసు ఇవన్నీ? ఈ 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి తాకట్టు పెట్టి దరిద్ర పనులన్నీ చేసి చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది వీళ్ళకి. వీళ్ళన్నీ చేసి వీళ్ళు బట్టే మాస పనులన్నీ చేస్తూ వీళ్ళు చెప్తారా? డెఫినెట్గా 6 పథకాలు ఏదైతే ఉన్నాయో దానికి ప్రణాళిక ఉంది. మీ దగ్గర లేదు కదా, మీరు సంపద సృష్టించలే. మీరు ఎంతసేపు ఓటు బ్యాంక్ లాగా చూశారు. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఓటు బ్యాంక్ లాగా చూడలే. అట్లా మా మహిళా ఓటు బ్యాంక్ లాగా చూసి బస్సులకు ఫ్రీగా ఇస్తే అసలు మీరు మీ జీవితంలో గెలుస్తారు? అసలు మహిళా ఓటర్లు ఎక్కువ కదా మన రాష్ట్రంలో. ఏం మాట్లాడతారు? ఏం పక్కన పెడదాం. పార్లమెంట్ ఎన్నికలకు స్కెచ్ లో భాగంగా డెఫినెట్ గా ఉంటాయి సార్, డెఫినెట్ గా ఉంటాయి. తప్పే ఉంది దాంతో. రాజకీయ ఎత్తుగడలు అండి అవన్నీ. రాజకీయ ఎత్తుగడలో రాజకీయ పార్టీలు కేసీఆర్ చేయలే బట్టే బాధపడాలని. రైతు బంధు ఉట్టికిచ్చిండా? రైతు బంధు ఏది ఎన్నికల ముందు వేస్తాడా? ఇవన్నీ ఉన్నాయి కొన్ని. అందుకనే ఏ పార్టీ కూడా ఆ పార్టీ సులాభం కోసం చేసే పనులు కొన్ని ఉంటాయి. దాంట్లో తప్పట్టేది ఏముంది? ఇంకా నువ్వు మరీ నీచనే దిగుదారు. నువ్వు ఎన్నికల కమిషన్ ఒకవైపు ఎన్నికలు నడుస్తున్న టైంలో నువ్వు 2 రోజుల ముందు డబ్బులు ఇద్దాం అనుకునే పథకం పట్టుకొస్తావు. తీవ్ర వ్యతిరేకత రాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ వెనక్కిపోయింది. లేకుంటే రైతు బంధు నువ్వు దేనికి ఓట్ల కోసం కదా నువ్వు చేసింది. కానీ ఇప్పటిదాకా రైతుల ఖాతాలో రైతు బంధు పడని పరిస్థితి లేదు, పడ్డది. దీంట్లో 16 లక్షలు దాంట్లో ఉందో దానికి సంబంధించి కొంత నడుస్తుంది నెమ్మది. ఎందుకంటే వీళ్ళన్నీ అప్పులు తీసుకొని చేసిన దాన్ని అన్ని చర్చించాలి కదా, 1 by 1. డెఫినెట్ గా రైతు బంధువులలో ఎలాంటి ఇబ్బంది లేదండి. అబ్జెక్షన్ పెట్టే అవకాశం ఉందా? 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రైతు బంధు డెఫినెట్ గా ఉండాలి కూడా. ఫస్ట్ నుంచి మనం చేస్తున్న డిమాండ్ ఇదే. ఆ రోజు కూడా మనం చెప్పింది ఇదే. రైతు బంధు 150 ఎకరాల పైన ఉన్నటువంటిది. మన మాజీ డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. అసలు మహేందర్ రెడ్డి గారి గురించి చాలా చెప్పాలి. ఆయన గురించి చాలా ఉంది. ఇంకా ఎంక్వైరీలు కూడా వేరే మూమెంట్ ఇస్తున్నాం బయట. ఆయనకున్న ఆస్తులు ఏది ఎకరాల కొద్ది ఉందో ఆయన రైతు బంధు ఆయనకు అవసరం అండి. ఒక మాజీ డీజీపీగా ఉండి మల్లారెడ్డి గారికి అవసరమా? కేసీఆర్ గారికి అవసరమా రైతు బంధు? ఇన్ని 100 ఎకరాలు పెట్టుకున్న వాళ్ళకి ఎందుకండి? దాంట్లో స్లాబ్ డెఫినెట్ చేయాల్సిందే. 5 నుంచి 10 ఎకరాల మధ్యలో ఒక ఫిగర్ సెటిల్ చేసేసేసి రైతు బంధు అనేది చేయాలా. రెండోది ఏంటంటే దీంట్లో చేయాల్సిన పద్ధతులు ఏంటంటే కౌలు రైతు ఏది పడవబడ్డ భూములకు రైతు బంధు ఎందుకు ఇవ్వాలంటే అసలు అక్కడ వ్యవసాయం చేయట్లే కదా. అంటే ఎకరాల కొద్ది పొలాలు కొనుక్కొని ఫారెన్లో ఉండేటోళ్ళకి రైతు బంధు ఎందుకు అసలు? అందుకని ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ లో ఎవరైతే ఉంటారో డెఫినెట్గా ఒక సామాన్య పౌరుడికి చెప్తున్నానండి, మన సమాజ హితం మనకు అవసరం కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదో లిమిట్స్ దాటి మనకు ఉంటారో వాళ్ళకి రైతు బంధు అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు కదా. ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడైతే 20,000 పైన పే చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో సంవత్సరానికి వాళ్ళ అవసరం లేదు. వాళ్ళకి ఎందుకు రైతు బంధు? వాళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కదా. అంటే ఆదాయం వస్తేనే ట్యాక్స్ కట్టేది, మరి వాళ్ళకి ఇంకెందుకు ఇంకా ఇది? అందుకని వాళ్ళు కాదు, పేద మధ్యతరగతి చిన్న రైతులకి ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ సౌలభ్యం కల్పిస్తూ కౌలు రైతులకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, కౌలు రైతుకి ఇస్తే అసలు రైతు పరిస్థితి ఏందని అడుగుతారు. అసలు రైతుకు కూడా 55 ఏళ్ళు దాటినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ పద్ధతి ప్రవేశపెట్టి నెలకి 3 నుంచి 3,500 ఇవ్వాలనేది ఒక కాంగ్రెస్ సంకల్పం ఉంది. అది దాని మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకని ఎవరు నష్టపోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏ కొండం తీసుకున్నా కూడా రాష్ట్రంలో ప్రజలు చాలా హ్యాపీగా ఉంటున్నారు, చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గత ప్రభుత్వంలో నిర్బంధాలు ఏంటి, ఆ సిగ్గు లేకుండా మాట్లాడుతుంటారు వీళ్ళు. జర్నలిస్టులు జైల్లో పెడతారు వీళ్ళు, మాట్లాడేవాళ్ళను గొంతులు నూతారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నదో చూసారుగా. ఇక అందుకనే ప్రపంచంలో గాంధీ మహాత్ముడు, ఒక భగత్ సింగ్, ఒక జ్యోతిరావు పూలే లాంటి అద్భుతమైన నాయకులు చూసిన భారతదేశం కేసీఆర్ లాంటి నీచమైన నాయకులు కూడా మనం చూసినాం. అంటే నువ్వు అందరు గొంతులు నొక్కుతావు.
ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? బెడ్ మీద పడుకొని ఉన్నావు కదా, ఆల్ ద బెస్ట్, తొందరగా కోరుకోవాలని కోరుకుంటున్నాను.